హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు మాట. టుడే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదే బర్ముడా ట్రయాంగిల్. మీలో కొంతమందికి బర్ముడా ట్రయాంగిల్ కోసం తెలిసే ఉండొచ్చు. ఈ బర్ముడా ట్రయాంగిల్ అనేది మాయా లేక నిజమా? ఈరోజు తెలుసుకుందాం మన తెలుగు మాటలో. ఓ మహాసముద్రం, అక్కడ నౌకలు కనిపించకుండా పోతాయి, విమానాలు ఆకాశంలోంచి అదృశ్యమవుతాయి. ఎందుకు అనేది ఎవ్వరికీ తెలీదు. ఇది సినిమా కాదు, ఇది నిజం. భయాల నివాసమైన బర్ముడా ట్రయాంగిల్లో నిజంగా ఏం జరుగుతుంది? ఫ్లోరిడా, బర్ముడా, ప్యూర్టోరికో మధ్య ఉండే ఓ సముద్ర ప్రాంతం, అదే బర్ముడా ట్రయాంగిల్. వేలాది నౌకలు, విమానాలు ఇక్కడ దాటాయి, కానీ కొన్ని ఎప్పటికీ గమ్యం చేరలేదు. అదృశ్యమయ్యాక నో సిగ్నల్స్, నో ట్రేస్, నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. 1918లో అమెరికా నేవీకి చెందిన భారీ నౌక USS సైక్లోప్స్లో 309 మంది ఉన్నారు. అది బర్ముడా ట్రయాంగిల్ వైపు ప్రయాణించింది. అంతే, అదృశ్యమైంది. ఎలాంటి SOS లేదు, శవాలు లేవు. మిగిలినది కేవలం రహస్యం. ఇది ఒక చరిత్రలో అతిపెద్ద సముద్ర మిస్టరీగా మారింది. డిసెంబర్ 1945 5 నేవీ బాంబర్ విమానాలు ఫ్లైట్ 19 ట్రైనింగ్ కోసం బయలుదేరాయి. కానీ మధ్యలో పైలట్స్ గందరగోళంగా మాట్లాడారు. మన కంపాస్ బాగా పనిచేయడం లేదు అని అన్నారు. కొద్దిసేపటిలోనే వారితో కాంటాక్ట్ కోల్పోయాం. రెస్క్యూ ప్లేన్ పంపారు, అది కూడా మాయమైంది. మొత్తం 14 మంది, ఒక్కరూ మిగల్లేదు. ఎలెన్ ఆస్టిన్ అనే ఓ నౌక ఖాళీగా తేలుతున్న ఓ భూత నౌకను చూసిందని చెబుతుంది. కానీ 1948, 1949లో స్టార్ టైగర్, స్టార్ ఎరిల్ అనే 2 ప్రయాణికుల విమానాలు స్పష్టమైన ఆకాశంలో అదృశ్యమయ్యాయి. ఎలాంటి తుఫాను లేదు, ఎలాంటి హెచ్చరిక లేదు. మిగిలింది మౌనం మాత్రమే. మరి అసలు ఎందుకు ఇది జరుగుతుంది? సైంటిస్టుల దగ్గర కొన్ని భావనలు కూడా ఉన్నాయని చెప్తారు. సముద్రంలో వేగంగా ప్రవహించే గల్ఫ్ స్ట్రీమ్, ఒక్కసారిగా వచ్చే తుఫాన్లు, భారీ అలలు, మరియు సముద్రపు అడుగు నుంచి విడుదలయ్యే మిథేన్ గ్యాస్, కంపాస్ తప్పుగా చూపించడం, ఇంకా పైలట్ తప్పిదాలు కూడా అని కొన్ని చెబుతారు. ఇవన్నీ కోఇన్సిడెన్స్ మాత్రమే కావచ్చు, కానీ భయం మాత్రం మనలో మిగిలే ఉంది. మరికొందరైతే ఇంకా భయంకరమైన విషయాలు చెబుతారు. ఏలియన్స్ కొట్టుకుపోతున్నారని, టైం ట్రావెల్ గల పోర్టల్స్ ఉన్నాయని, లేక అదృశ్యమైన అట్లాంటిస్ నగరం అసలు ఇక్కడే ఉందని. నిజానికి ఆధారాలు లేవు, కానీ ఊహించుకున్నా చాలు గుండె దడపుడుతుంది. సైన్స్ కావచ్చు, లేదా సంథింగ్ సూపర్ న్యాచురల్ కావచ్చు, కానీ బర్ముడా ట్రయాంగిల్ గురించి వింటుంటే ఇప్పటికీ ఎప్పటికీ ఏదో తెలియని భయంగానే ఉంటుంది. మీరేం నమ్ముతారు? నిజాన్నా లేక కేవలం కథనా? కామెంట్స్లో నాకు ఖచ్చితంగా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
తప్పకుండా లైక్ చేయండి. మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్, థ్రిల్లింగ్ స్టోరీస్ మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. కాబట్టి మన తెలుగు మాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. See you all. Stay tuned for our మన తెలుగు మాట.